హైదరాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ప్రత్యామ్నాయం లేకుండానే ఆధునీకరణ పనుల కోసం దశలవారీగా ప్లాట్ఫామ్లు మూసివేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చేటటువంటి ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇప్పటికే ప్లాట్ఫామ్లన్నింటినీ కూడా దశల వారీగా నిలిపివేస్తుండటంతో ప్రయాణికుల రాకపోకలు కూడా ఆ ప్లాట్ఫామ్ల మీద నిలిపివేస్తుండటంతో ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు ఎటు నుంచి ఏ ప్లాట్ఫామ్ నుంచి ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది కూడా అర్థం కాక పూర్తిగా ఒక అయోమయమైనటువంటి వాతావరణం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే దాదాపు లక్షలాది మంది ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ముఖ్యంగా ఏదైతే ఆధునీకరణ పనుల్లో భాగంగా ఇటీవల కాలంలో చాలా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 5-6 ప్లాట్ఫామ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. దాంతోపాటు త్వరలోనే మిగిలిన 2 ప్లాట్ఫామ్లను కూడా క్లోజ్ చేసేసి పనులు చేపడతామంటూ కూడా ఇప్పటికే రైల్వే అధికారులు చెప్తుండడంతో పనులైతే ఒకంత ముందుకు సాగుతున్నప్పటికీ ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. పూర్తిగా షెడ్లను తొలగించారు. దాంతోపాటు ఎక్కడ కూడా సూచిక బోర్డులు లేవు. ఎటువైపు నుంచి రావాలో ఎటువైపు నుంచి వెళ్లాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తే కనిపిస్తుంది. ఏడాదిలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ ముఖ్యంగా ఎండల తీవ్రత దృష్ట్యా అసలు ఇక్కడ షెడ్లు లేకపోవడం, కనీసం ఏదైతే ఇక్కడ నిల్చోవడానికి అవకాశం కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అసలు పార్కింగ్ వెహికల్స్ పెట్టుకోవాలన్నా, వచ్చేటటువంటి ప్రయాణికుల కుటుంబ సభ్యులను డ్రాప్ చేసి వెళ్ళాలన్నా, ఆటోలు రావాలన్నా కూడా ఇక్కడ కనీసమైనటువంటి సదుపాయాలు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే మొత్తం కూడా దాదాపు 720 కోట్ల బడ్జెట్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఏంటి మొత్తం రెనోవేషన్ చేస్తున్నారు, ఇబ్బందిగా ఉంది మొత్తం ఎట్లుంది అంత లోపల పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఆటోలు కూడా ఆపడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎట్లా మరి ప్రయాణికులు ఎట్లా మరి వాళ్ళు ఉండడానికి కూడా అసలు ఉంటుంది? చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు కూడా. మీరు పార్కింగ్ చేసుకోవడానికి లేదు అవకాశం? పార్కింగ్ చేసుకోవడానికి కూడా జాగలేదు ఇక్కడ. చాలా ఇబ్బందికరంగా చాలా నెల పైన అవుతుంది. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు మేము బెల్లంపల్లి. లోపలంతా వర్క్ జరుగుతుంది. ఎంతసేపు నుంచి అసలు లోపల నిల్చోడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ కూడా ఉండనిస్తలేరు. బయటికి పోమంటే ఇక్కడ ఆగినాం మేము. ఇవరాక ఇటు పొమ్మన్నాడు, బయటికి పోలే అన్నాడు. ఏర్పాటు లేదు, అసలు సౌలత్ ఏం లేవు, లోపల ఏం లేవు, బయటనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి బయట కూడా లేదు కదా, ఇక్కడ షెడ్యూల్ అదే కదా, ఏం లేదు, ఇక్కడ కూడా ఉండనిచ్చలేదు. ఇప్పుడే వెళ్ళగొడితేనే మేము ఇక్కడ ఆగినాం. చూడొచ్చు, అంటే ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అంటే వెయిట్ చేయడానికి కూడా కనీసం ఎక్కడ అవకాశం లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపిస్తుంది. చాలా మంది గంటల కొద్ది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు గుంటూరు నుంచి. ఏంటి వర్క్ జరుగుతుంది లోపల, బయట ఏమో పరిస్థితి ఏంటి మరి ఇక్కడ సిచ్యువేషన్? ఎండ మస్తు కొడుతుంది. ఏర్పాట్లు ఏం లేవు మరి ఏర్పాట్లు. చూడొచ్చు, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే కూడా దాదాపు లక్షలాది మందితో వస్తూ ఉంటారు, అంత రద్దీ ఉంటుంది. బట్ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. సో ఇకనైనా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మరమ్మతు పనుల దగ్గర ఏదైతే వారికి ఏదైతే సహాయక చర్యలు చేసే విధంగా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇటు రైల్వే ప్రయాణికులు అయితే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీన్, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి.